పల్నాడు జిల్లాలో జగన్ పర్యటనపై హోంమంత్రి అనిత చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. బెట్టింగ్లతో అప్పులు పాలైన వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే పోలీసుల్ని నిందించడం ఏంటంటూ ప్రశ్నించారు. ఈ సంఘటనను కూడా పోలీసులకు ఆపాదించడం కరెక్ట్ కాదన్నారు. పదవి ప్రచార కాంక్షతో జగన్ రగిలిపోతున్నారంటూ విమర్శించారు అనిత. ఏడాది క్రితం వ్యక్తి చనిపోతే ఇప్పుడు పరామర్శలేంటంటూ ఎద్దేవా చేశారు. ప్రజల్ని రెచ్చగొట్టేందుకే వైసీపీ ఇలాంటి పనులు చేస్తోందన్నారు అనిత. ప్రజల్ని రెచ్చగొట్టేలాగా వైసీపీ నేతలు ప్లేకార్డులు ప్రదర్శించారని చెప్పారు. ఆ బెట్టింగ్లో డబ్బులు అప్పులు పాలైపోయి అవి తీర్చుకోలేక ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా పోలీసుల మీదకి నెట్టే ప్రయత్నం కాదు నెట్టేస్తూ ఈరోజు సంవత్సరం తర్వాత అంటే సుమారుగా జూన్ 9వ తారీఖున చనిపోయిన వ్యక్తి, జూన్ 6వ తారీఖున పురుగుల మందు తాగి జూన్ 9వ తారీఖు ఇంచుమించుగా చనిపోయిన నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని ఈరోజు పరామర్శించడం చూస్తూ ఉంటే అతను ఎలాగ లా అండ్ ఆర్డర్ని విఘాతం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎలాగ జనాల్లో తన తాలూకా ప్రచార దాన్ని ఏమంటారంటే ఆకాంక్షతోని ప్రజలు ఎలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని సంగతి చాలా క్లియర్గా చూసాం. ఎత్తి కొడితే 80 కిలోమీటర్లు, ఒక 2 hours వేసుకున్న 2 hours అవుతుంది. కానీ ఆ విలేజ్ వెళ్ళేదానికి కావాలని దారి పొడుగున వాళ్ళ కార్యకర్తల్ని పెట్టుకొని అంటే అతను బల నిరూపణకి చూసుకోవడానికి దాని మధ్యలో ఒక ఫ్లెక్సెస్ కూడా, ఆ ఫ్లెక్సెస్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒకడు పెడతాడు రపా కోసేస్తామంటాడు, ఒకడు ఫ్లెక్సీ పట్టుకుంటాడు, ఒకడు ఇంకోటి అంటాడు పల్నాడు నుంచి స్టార్ట్ అవుతుంది రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి ఒకడు పట్టుకుంటాడు, ఇంకొకడు వచ్చి మాట్లాడతాడు ఈ రోజుతో మీకు అయిపోయింది మాకు టైం వస్తుంది మేము నరికేస్తామంటాడు ఇంకొకడు. అంటే ఇలాంటి ప్లేకార్డ్స్తోని ఒక రకంగా చెప్పాలంటే రెచ్చగొడుతూ జనాల్ని రెచ్చగొడుతూ వాళ్ళ తాలూకా ఆ ర్యాలీ ఎలా జరిగిందో మీరు అందరూ కూడా చూశారు.